श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణికోట్లన్నీయు పుట్టుటకు పూర్వము కనపడకయు పుట్టిన పిదప కనపడుచును, మరణించిన పిదప మరల కనపడకయు నుండుచున్నవి. అట్టివాని విషయమై శోకింపనేలా? మొదట కనపడక మరల కనపడి తిరిగి అంతరించిపోవు భ్రాంతి రూపములైన ఈ దేహముల కొరకై దుఃఖింపనేలా అని భావము. వ్యాఖ్య: ప్రాణులకు పుట్టుటకు పూర్వము ఈ దేహములతో సంబంధము లేదు, మరణించిన పిదపయు లేదు, మధ్యకాలములో మాత్రము కలదు. ఆద్యంతములందు లేనిది అయి మధ్యకాలమున మాత్రము అగుపడినది మిథ్యా వస్తువే అగును. దీనికి సంబంధించిన శ్లోకము వేదాంత డిండిమినందు కూడా కలదు. ఎన్నాదౌ యచ్చ నాస్త్యంతే తన్మధ్యే భాతమప్యసత్ అతో మిథ్యా జగత్ సర్వమితి వేదాంత డిండిమః. ఏది మొదట లేదో చివరనూ లేదో అది మధ్యలో కనిపించినను లేనిదే అగును. కాబట్టి సృష్టికి పూర్వము లేనిదియు ప్రళయాంతరమును లేనిదియు నగు ఈ జగత్తంతయు మధ్యలో ఇప్పుడు కనిపించినను మిథ్యయే అని వేదాంత వేది పలుకుచున్నది. అది భ్రాంతి మాత్రమే. స్వప్న జగత్తు నిద్రకు పూర్వము లేదు, నిద్ర ఉడికిన పిదప లేదు, మధ్యం మాత్రము కలదు. అట్టిది మిథ్యా మాత్రమే ఎట్లగుచున్నదో అట్లే మధ్యకాలమున మాత్రము అగుపడు ఈ దేహాది దృశ్య పదార్థములను ఎండమావుల వలె అసత్యములు భ్రాంతి రూపములు అగుతును. అట్టి వాని కొరకై దిగులేలా అని భగవానుడు ప్రశ్నించుచున్నాడు. ఈ ప్రకారముగా అనేక యుక్తుల ద్వారా శ్రీకృష్ణమూర్తి అర్జునుని శోకమును పరిహరించుటకు యత్నించుచున్నాడు. ఇంతవరకు అతడు బోధించిన యుక్తులు సంక్షేపముగా ఇచ్చట వివరింపబడుచున్నవి. మొదటిది, ఆత్మ శాశ్వతము. ఈ ద్వంద్వాదులందరూ ఆత్మస్వరూపులు కాబట్టి వాని కొరకై దుఃఖింపవలదు. రెండవది, ఆత్మ నిర్వికారమైనది. అది చిరిగిన వస్త్రముల వలె పాత శరీరములను తొలగించి వేసి నూతన శరీరములను ధరించుచుండును. కావున ఆ శరీరములకై శోకింపనవసరము లేదు. మూడవది, ఒకవేళ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుచూ చచ్చుచూనున్నదని అనుకొనినను చచ్చినది మరల పుట్టును, కావున దానికై దుఃఖింపనవసరం లేదు. నాలుగవది, ఈ శరీరములు పుట్టుటకు పూర్వము లేవు, చచ్చిన పిదప లేవు, మధ్య మాత్రమున కొంతసేపు అగుపడుచున్నవి, కావున అవి భ్రాంతి మాత్రములే. అట్టివానికై శోకించుట తగదు. ఈ ప్రకారముగా ఆత్మను గూర్చి గాని దేహముని గూర్చి గాని శోకింప పని లేదని అనేక విధములుగా చెప్పి అట్టి అద్భుతమగు ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకొని వారు చాలా అరుదని వచించుచున్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైన దానిని వలె చూచుచున్నాడు, మరి ఒకడు ఆశ్చర్యమైన దానిని వలె చెప్పుచున్నాడు, అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దానిని వలె దీనిని గూర్చి వినుచున్నాడు. అట్లు వినియు చూచియు చెప్పియు కూడా ఒక్కడును దానిని సరిగా తెలుసుకొనటలేదు. దీనికి మరి ఒక అర్థము కూడా కలదు. ఆత్మను గూర్చి చూచువాడు, వినువాడు, చెప్పువాడు, ఆత్మానుభూతం పొందినవాడు లోకములో అత్యాశ్చర్యకరమైన వాడు. అట్టివాడు మహాదుర్లభుడు. వ్యాఖ్య: ఆధ్యాత్మ విద్య మౌఖిక వర్ణనలతో పరిసమాప్తము కాదు. అది ఆచరణపూర్వకమైన విజ్ఞానము, ప్రాక్టికల్ సైన్స్. దానిని గూర్చి ప్రతి విషయమును కూడా ప్రత్యక్షముగా అనుభూతమునర్చుకొనిన మాత్రమే పూర్ణముగా తెలియను. కానీ అట్టి అనుభూతి లభించుటకు బహుజన్మార్జిత పుణ్య పరిపాకము, చిత్త నైర్మల్యము, వాసనారాహిత్యము అవసరములు. కనుకనే
సాధన చతుష్టయ సంపత్తి లెస్సగా గలవానికి మాత్రమే బ్రహ్మజ్ఞానమునందు ప్రవేశము కలుగుచున్నది. తక్కిన వానికి ఒకవేళ బ్రహ్మజ్ఞానమును ఆత్మవిచారణమును చేపట్టినను పూర్ణ ఫలితములో పొందజాలకయుందురు. హృదయ క్షేత్రము సత్వగుణ ప్రధానమై ఉన్నచో, రజస్తమస్సులు తొలగి పరిశుద్ధముగా నుండినచో, నిర్మల దర్పణమునందు వస్తువు చక్కగా ప్రతిబింబించునట్లును, ఉతికిన గుడ్డయందు రంగు బాగుగా ప్రవేశించినట్లును, మెత్తటి నేలయందు విత్తనము శీఘ్రముగా మెలుకెత్తునట్లును బ్రహ్మ సాక్షాత్కారము శీఘ్రముగా లభించగలదు. ఈ ప్రకారముగా చిత్తశుద్ధి కలవారు లోకమున అరుదుగా నుండుట వలననే ఆత్మానుభూతి నొందిన వారును చాలా అరుదుగా నున్నారని భగవానుడు వచించుచున్నాడు. ఈ శ్లోకమును పోలిన శ్లోకమే కఠోపనిషత్తునందు కూడా కలదు. శ్రవణాయాపి బాహిభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యావక్త కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః కశ్చిదీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షురమమృతత్వమిచ్చన్. ఇంద్రియ నిగ్రహము కలిగి బాహ్య విషయముల నుండి చిత్తమును మరలించి అంతర్ముఖుడై మోక్షమును గూర్చి తీవ్రతర అభిలాషతో కూడి యత్నించు ఏ ఒకానొక ధీరుడు మాత్రమే ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకొనగలడని కఠోపనిషత్తు పలుకుచున్నది. ఆత్మ ఒకానొక దృశ్య వస్తువు వలె చూడబడునది కాదు, వినబడునది కాదు, చెప్పబడునది కాదు. అది ఇంద్రియాతీతమైనది, అతి సూక్ష్మమై హృదయ గుహయందు దాగి ఉన్నది. నిష్కామకర్మ, భక్తి, వైరాగ్యము, ధ్యానము, అమానిత్వాది సద్గుణములు మున్నగు సాధనముల ద్వారా హృదయమును నిర్మలమనర్చుకొని ఆత్మవిచారణ ద్వారా దానిని అనుభూతమనర్చుకొనవలెను. ఇచ్చట వేదన చేయవ కశ్చిత్ అనుదానికి ఎవరునూ తెలుసుకొనుట లేదు అని అర్థము కాదు. తెలుసుకొని వారు చాలా అరదు అని అర్థము. ఆత్మ దృశ్య వస్తువుల కంటే సర్వవిధముల విలక్షణమైనది కనుక దానిని అందరూ ఆశ్చర్యముగా చూచుచున్నారు. దేహీ నిత్యమవధ్యూయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్ల యొక్కయు దేహములందు వసించియున్న ఈ ఆత్మ ఎన్నడనూ చంపబడడు. కావున ఏ ప్రాణిని గూర్చియు నువ్వు శోకింపదగదు. వ్యాఖ్య: దేహము చంపబడినను దేహములలోనున్న ఆత్మ చంపబడడు. దేహి అని చెప్పబడినందువలన ఆత్మ దేహమునందే యుండి దేహమునకు సాక్షిగా వెలుగుచున్నాడని అర్థము. నిత్యం అని పేర్కొనట వలన ఈ సత్యమేదియో ఒక కాలమున వర్తించున్నది కాదనియు, ఎల్లప్పుడూ ఆత్మ అవిద్యుడే అని తెలుపబడుచున్నది. ఈ శ్లోకమునందు సర్వ శబ్ద ప్రయోగము 2 సార్లు చేయబడినది. సర్వస్య, సర్వాణి భూతాని అని. దీనిని బట్టి సమస్త ప్రాణుల యొక్క దేహములందును, ఆ దేహము ఏ జాతికి చెందినను, మతమునకు చెందినను, స్త్రీ అయినను, పురుషుడైనను, జంతువైనను, స్థావరమైనను సరియే, ఆత్మ వసించుచున్నాడనియు సర్వులయందును సమానముగా వర్తించుచున్నాడనియు స్పష్టమగుచున్నది. సామాన్య జనులు దేహము మరణించినప్పుడు కానీ, రోగగ్రస్తమగునప్పుడు కానీ, బాధ నొందినప్పుడు కానీ తామే మరణించుచున్నామనియు బాధ నొందుచున్నామనియు తలంచి దుఃఖించుచుందురు. అట్లు తలంచుట చాలా పొరపాటని భగవానుడు ఈ శ్లోకము ద్వారా వెల్లడించుచున్నాడు. దేహము బాధింపబడినను మరణించినను దేహమునందలి ఆత్మయగు తాను వాస్తవముగా ఏమాత్రము బాధింపబడుటలేదు, మరణించుటలేదు. ఈ సత్యము చరాచర ప్రాణికోట్లన్నిటి యొక్క దేహములకును వర్తించును. కాబట్టి ఇక శోకమునకు తావే లేదని భగవానుడు స్పష్టపరచుచున్నారు. దీనిని బట్టి శోకము పోవుటకు ఉపాయమును తాను దేహము కాదనియు దేహియగు ఆత్మయే అనియు తలంచుట మాత్రమే అగును. దేహభావనచే దుఃఖము, ఆత్మభావనచే దుఃఖరాహిత్యము జీవులకు కలుగుచుండును. కావున తాను ఆత్మ అనియే విఘ్నుడు నిరంతరము భావన చేయుచుండవలను. భారత, భా అనగా ప్రకాశము, రతః ఆసక్తి కలవాడు. ఓ అర్జున,
ఇట్టి ఆత్మజ్ఞాన ప్రకాశమునందే నీవు సదా నిరతుడువై ఉండుము. దేహాభిమాన రూప తమస్సునందు మునుగకుము అని భారత అన సంబోధనచే అర్జునుని హెచ్చరింపబడి ఉండవచ్చును. ప్రశ్న: దేహము యొక్కయు దేహి యొక్కయు స్వభావములను వివరింపము. ఉత్తరము: దేహము వధింపబడను, నశించును. దేహియగు ఆత్మ వధింపబడడు, నశింపడు. ప్రశ్న: శోకము తొలగుటకు ఉపాయమేమి? దేహముతో తదాత్మ్యము నొందక తాను ఆత్మయే అని భావన చేయుట వలన శోకము తొలగిపోవును.